ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు సమాచార హక్కు పరిరక్షణ సమితి నేతలు. అయితే ఆలోచించి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్పై ఇష్టం వచ్చినట్టు రాస్తే చెల్లకుండా పోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని సక్రమంగా వినియోగించుకొని మంచి ప్రజా ప్రతినిధి ఎన్నుకోవాలన్నారు సమాచార హక్కు పరిరక్షణ సమితి నేతలు. ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు దాదాపు ప్రభుత్వ అధికారులు పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వారి కర్తవ్యం వారు ఏర్పాటు చేస్తున్నారు. మన కర్తవ్యం మనం ఓటకు వినియోగించుకోవాలి కాబట్టి మనందరం కూడా ఓటకు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలి. ఎందుకంటే విద్యావంతులు మేధావులు చదువుకున్న వాళ్ళు వేసే ఓటు కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా బ్యాలెట్ పత్రం గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ బ్యాలెట్ పత్రంలో చూసినట్లయితే బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లతో పాటు వాళ్ళకు సంబంధించిన ఎదురుగా బాక్సులు ఉంటాయి. కానీ ఆ బాక్స్లో మాత్రమే ఒకటి అనేది పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మీరు తెలుగులో రాయడం కానీ, అదేవిధంగా 2 ఓట్లు ఒకరికి వేయడం కానీ, అదేవిధంగా లేదా సంతకాలు పెట్టడం కానీ, హోమనెక్కలు రాయడం కానీ